హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి కోసం మీరు ఊహిస్తుంది ఎంతవరకు నిజం? అంటే, ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. బట్ మీ ఇంట్యూషన్ అనేది మీకొకటి చెప్తుంటది. ఈ వ్యక్తి టాక్సిక్ లేకపోతే ఈ వ్యక్తి మంచివాళ్ళే. ఇలా రకరకాలుగా చెప్తుంటది. సో, అసలు మీ ఇంట్యూషన్ చెప్పింది ఎంతవరకు కరెక్ట్? ప్రతి మనిషి ఏంటంటే కొన్నిసార్లు ఆ వ్యక్తి గురించి అన్నీ తెలుసు అని అనుకోని వాళ్ళ కోసం వాళ్ళే రకరకాలుగా ఊహించుకుంటుంటారు. అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు అబద్ధం అని కూడా వాళ్ళు అంటే ఆలోచించరు. జస్ట్ వాళ్ళు సిట్యుయేషన్స్ చూస్తున్న దాని ప్రకారం లేకపోతే ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి ఏంటంటే కొన్ని విషయాలు అర్థమయ్యి వాళ్ళకి వాళ్ళేంటంటే ఒక కన్క్లూజన్‌కి రావడం జరుగుతుంది. సో, మీరసలు ఇలా మీ లైఫ్‌లో ఎవరైనా ఒక వ్యక్తి గురించి కానీ ఒక కన్క్లూజన్‌కి వస్తే అది ఎంతవరకు కరెక్ట్? సో, మీరు దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వాలా? లేకపోతే మీ ఆలోచన విధానం మార్చుకోవాల్సుందా? అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. చాలా వరకు ఇలాంటి రీడింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, మనలో చాలామంది టైమ్ టు టైమ్ వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటుంటామండి. అంటే వాళ్ళ టెంపరరీ యాక్షన్స్ చూసి, లేకపోతే వాళ్ళ బిహేవియర్ చూసి వాళ్ళిదే అని ఒక కన్క్లూజన్‌కి రావడం జరుగుతుంది. సో, అలా మీలో ఎవరైనా సరే ఒక వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకొనుంటే, ఈ రీడింగ్ చూసిన తర్వాతైనా సరే మేబీ మీకొక క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను. ఆర్ అట్‌లీస్ట్ మీరెలా యాక్షన్ తీసుకోవాలి అనేదైనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొన్నిసార్లు మీలో కొంతమంది కరెక్ట్‌గానే గెస్ చేస్తుంటారు వ్యక్తుల్ని. అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదులెండి. వాళ్ళు టాక్సిక్ అయితే మీరే డెసిషన్ తీసుకుంటారు. బట్ ఒకవేళ అంటే వాళ్ళకేవో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో సఫర్ అవుతూ మీ పరంగా కానీ రాంగ్‌గా బిహేవ్ చేస్తున్నట్టయితే మేబీ దానికి మీరు ఇంకొక ఆల్టర్‌నేట్ అయినా చూస్తారు కదా! సో, అందుకే ఇలాంటిదైతే ఒకటి చేయడం జరుగుతుంది. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. ఈరోజైతే నేను క్రిస్టల్స్ కానీ, లేకపోతే పెన్స్ కానీ, ఫెదర్స్ కానీ ఏం పెట్టలేదు. జస్ట్ ఈ ఇమేజెస్ చూసిన తర్వాత మీకు ఏది పిక్ చేసుకోవాలి అనిపిస్తుంది. మీరు ఏ ఇమేజ్‌కి డీప్‌గా కనెక్ట్ అవుతున్నారు. దాని ప్రకారమే కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మీరిక్కడ చూసినట్టయితే 7 ఆఫ్ కప్స్ చూస్తున్నారు. సో, దీని మీనింగ్ ఏంటంటే ఒకటండి, ప్రతి మనిషి కూడా ఆహ్, కొన్ని ఫ్యాంటసీస్‌లో ఉంటారు. లేకపోతే కొన్ని థింగ్స్‌ని టైమ్ టు టైమ్ ఇమాజిన్ చేసుకుంటుంటారు. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అనేది తెలీదు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో వాళ్ళు అంటే కొంత సఫర్ అవ్వడం, లేకపోతే పాస్ట్‌లో ఎక్కువ ఉండడం. అంటే ఒక వ్యక్తిని ఏంటంటే వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసి అదే వాళ్ళు అనుకోని వాళ్ళనేంటంటే ప్రెజెంట్‌లో జడ్జ్ చేస్తుంటారు. ఫ్యూచర్‌లో కూడా జడ్జ్ చేస్తుంటారు. మేబీ ఆ పర్సన్స్ చేంజ్ అయ్యి కూడా ఉండొచ్చు. సో, అలా మీలో ఎవరు కూడా వ్యక్తుల్ని ఒకవేళ తప్పుగా అనుకుంటున్నట్టయితే అనుకోకూడదు అని చెప్పి ఒక అర్థం. అండ్ ప్రతి మనిషి కూడా రియాలిటీలో ఉండాలండి. ఎందుకంటే మీ ఆలోచనలకి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. లేకపోతే మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం అన్నమాట. సో, అందుకే ఒక ఇండికేషన్‌లా ఈ కార్డ్ అయితే పెట్టాను. అసలు చూద్దాం మీరు ఈ వ్యక్తి పరంగా ఊహిస్తుంది ఎంతవరకు నిజం? మీ ఆలోచనలు మార్చుకోవాల్సున్నాయా? లేకపోతే మీరు చేయాల్సిందేంటి? ఇలాంటివన్నీ కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీద మీరేంటంటే చాలా ఫోకస్ కానీ, చాలా అంటే డిటర్మైన్డ్‌గా రిలేషన్‌షిప్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు.
మెయిన్ ఈ వ్యక్తి ఎందుకో కానీ మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్‌లా నాకనిపిస్తుంది. డెఫినిట్‌గా ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు కానీ ఒక అమ్మాయి అయితే ఆహ్, ఈ అబ్బాయి చాలా వరకు మీ పార్ట్నర్ కానీ, లేకపోతే మీకొక స్పెషల్ పర్సన్ కానీ, మొత్తానికి ఇలా ఎవరో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ మీరు అబ్బాయి అయితే వీళ్ళెవరైనా అవ్వచ్చు. బట్ ఈ పర్సన్ పరంగా నాకేమనిపిస్తుందంటే మీరేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, లేకపోతే వీళ్ళు అని చెప్పి కమిటెడ్‌గా ఉన్నారని చెప్పొచ్చండి. పాస్ట్‌లో ఈ వ్యక్తికి ఏంటంటే మీరు బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకో కానీ ఈ వ్యక్తి మెంటాలిటీ కానీ, నేచర్ కానీ మీకు చాలా నచ్చింది. దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తే అనుకోని ఫిక్స్ అయిపోవడం జరిగింది. సో, వాళ్ళ మీద టైమ్ టు టైమ్ ఫోకస్ పెట్టారు. వాళ్ళ పరంగా చేయాల్సినవన్నీ కూడా చేశారు. కాకపోతే ఎందుకో కానీ ఈ వ్యక్తి మీరనుకున్నంతలా మీకనిపించలేదండి. ఎందుకో వాళ్ళు మీకు డిఫరెంట్‌గా అనిపించడం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు మిమ్మల్ని విసిగించడం కానీ, అంటే చిరాకు తెప్పించడం కానీ, లేకపోతే ప్రతిదానికి కూడా ఏదో ఒక రాద్ధాంతం చేయడం కానీ, ఇద్దరి మధ్యలో ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయన్నమాట. అంటే డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఈ వ్యక్తి మీకొక ఛాలెంజ్‌లా అయిపోయారు అని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఈ వ్యక్తితోని అంటే మీ జర్నీ అనేది స్మూత్‌గా సెయిల్ అవుతది అనుకున్నారు. బట్ మీరెందుకో కానీ మధ్యలోనే ఎగ్జాస్ట్ అయిపోయారనమాట. ఈ వ్యక్తి వల్ల, వాళ్ళ యాక్షన్స్ వల్ల. సో, మీరిప్పుడు అంటే ఇంక గివ్ అప్ చేసేస్తే బెస్ట్. ఇలాంటి వ్యక్తితో మనం పడలేం. చాలా హెడ్‌ఏక్ అని మీరు అనుకోని, ఇంకా ఈ వ్యక్తి ఇదే అని ఒక కన్‌క్లూషన్‌కైతే రావడం జరిగిందండి. నిజానికి ఇక్కడ ఏంటంటే, ఈ వ్యక్తి పరంగా మీరు అనుకుంది నిజమే. అంటే వాళ్ళు మిమ్మల్ని విసిగించడం కానీ, చిరాకు తెప్పించడం కానీ, లేకపోతే కొన్ని అంటే సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వడం కానీ, ఇవంతా కూడా నిజమే. అండ్ మీరు వాళ్ళ పరంగా అనుకుంది కూడా కరెక్టే. అంటే ఒక 70% కరెక్ట్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే, ఒక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారండి. సో, వాళ్ళేంటంటే డెఫినెట్‌గా ఈ థర్డ్ పార్టీకి చాలా రెస్పెక్ట్ ఇచ్చుకొని, లేకపోతే వాళ్ళెందుకో కానీ వీళ్ళ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవ్వడం వల్ల, మీకంటే కూడా వాళ్ళే ఎక్కువ అని చెప్పొచ్చు. సో, దానివల్ల మీరు సఫర్ అవ్వడం జరిగినట్టుగా నాకిక్కడైతే అనిపిస్తుంది. సో, మీరేంటంటే దీనివల్ల చాలా హర్ట్ అవ్వడం, లేకపోతే సఫర్ అవ్వడం, ఈ వ్యక్తి ఏంటి ఇలాంటి వాళ్ళు, మనం ఇంత రెస్పెక్ట్ ఇచ్చాం, లేకపోతే ఇంత వాల్యూ ఇచ్చాం, వాళ్ళు మనకి అందులో కొంచెమైనా ఇచ్చుంటే బావుండేది. మనం అంత తక్కువ ఇంపార్టెంటా? ఇంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మనకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా! అని చెప్పి మీకెందుకో కానీ మనసులో ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తిని మీరు కంప్లీట్‌గా స్టడీ చేయలేదండి. ఎందుకంటే, ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ పేరెంట్సో, ఫ్యామిలీ మెంబర్సో అనుకోండి, డెఫినిట్‌గా మీకంటే వాళ్ళే ముందొస్తారు. లేదు ఈ వ్యక్తి సడెన్‌గా వచ్చారండి. బయట నుంచి వచ్చారు. కొత్తగా వచ్చారు. దానివల్లే మేము ఇంతలా సఫర్ అవుతున్నాం. లేకపోతే ఇంతలా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము ముందొచ్చాం కదా! వాళ్ళు తర్వాత వచ్చారు కదా! అనంటే, ఇక్కడ ఆ వ్యక్తికి వాళ్ళతో ఎలాంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఫార్మ్ అయిందో. అంటే ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఈ వ్యక్తి చేసిందైతే తప్పేనండి. ఈ వ్యక్తి మిమ్మల్ని అలా ట్రీట్ చేసి ఉండకూడదు. అదైతే 100% వాళ్ళ సైడ్ నుంచి తప్పనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, మీరు కూడా ఈ వ్యక్తిని కంప్లీట్‌గా స్టడీ చేసేసారు. ఈ వ్యక్తి గురించి మీకు కంప్లీట్‌గా తెలుసు అని అనుకుంటున్నారండి. కానీ ఈ వ్యక్తి గురించి మీకు కంప్లీట్‌గా తెలీదు. మీరు ఏదైతే చూస్తున్నారో అది ఒక 70% మాత్రమే నిజమండి. 30% మీకు తెలియంది కూడా ఉంది అని చెప్పొచ్చు. అది ఏంటి అంటే ఈ వ్యక్తికి మీరంటే ఇష్టమండి. ఆ ఇష్టం అనేది వాళ్ళకెలా చూపించాలో, ఎలా చెప్పాలో, లేకపోతే ఏం మాట్లాడితే అది ఓపెన్ అప్ అవ్వగలరో వాళ్ళకి అర్థం అవ్వలేదని చెప్పొచ్చండి. ఈ వ్యక్తికి అస్సలు ఇష్టం లేకపోతే, ఇలా మీరు అటెన్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు తీసుకోరు ఫస్ట్ థింగ్. వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి చూస్తారు. లేకపోతే మీతో రిలేషన్‌షిప్ అనేది అసలు మెయింటైన్ చేయాలి అని అనుకోరు. ఈ వ్యక్తిని మీరెలా ఇష్టపడ్డారో, ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని అలానే ఇష్టపడ్డారనేది నిజమండి. కానీ పరిస్థితులనేవేంటంటే, ఒక మనిషిని వాళ్ళని వాళ్ళలా ఉండనివ్వవు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో, లేకపోతే వాళ్ళ సైడ్ రిలేటివ్సో, లేకపోతే ఇంకెవరో మొత్తానికి వీళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి మీకు కాకుండా చెయ్యొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ మాట వీళ్ళెందుకండి వినాలి? మేం కదా! వాళ్ళకి ప్రయారిటీ అవ్వాలి అని మీకు అనిపించొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది చాలా లాంగ్ పీరియడ్ నుంచి ఉన్నదండి. మీరేంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. సో, ఎప్పటినుంచో బాండ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మీకోసం విడిచిపెట్టేయలేరు కదా! అదొక ప్రాబ్లమ్ అండి ఇక్కడ. లేదు బయట వ్యక్తి అని అన్నప్పుడు ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను. ఒక మనిషి ఏంటంటే సఫర్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు కానీ, కొత్తగా ఎవరైనా వచ్చారు అంటే
వాళ్ళు ఆ టైంలో కానీ స్టాండ్ తీసుకుంటే డెఫినిట్‌గా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే అవుతారండి. అది కూడా ఇక్కడ ప్రాబ్లమే. సో, అలా అని చెప్పి మీరు తప్పు చేస్తున్నారు, లేకపోతే మీరు కావాలని ఈ వ్యక్తిని దూరం చేసుకుంటున్నారు అని నేను చెప్పను కానీ, మీ ఆలోచనలు సరైనవే కాకపోతే, ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుందండి. ఆ వ్యక్తి ఎందుకు వాళ్ళ మనసులో మాటలు చెప్పట్లేదు, లేకపోతే ఆ వ్యక్తి ఎందుకు మీరనుకున్న దానికి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అంటే ఒకటేనండి. మీరు వాళ్ళనెక్కడ కంట్రోల్ చేస్తారేమో ఆ తర్వాత. లేకపోతే మీకు పవరొస్తుందేమో. లేకపోతే మీరు అంటే వాళ్ళని ఇంకా మిస్‌ట్రీట్ చేస్తారేమో. ఇలాంటి భయాలున్నాయండి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడడం నిజమే. ఆ వ్యక్తి కోసం మీరు అనుకుంది నిజమే. ఆ వ్యక్తి లైఫ్‌లో జరుగుతున్నవి నిజమే. కానీ ఆ వ్యక్తికి మీరంటే భయం ఉండడం కూడా నిజమేనండి. వాళ్ళని మీరెక్కడ కంట్రోల్ చేస్తారో, ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఓపెన్ అప్ అయ్యి, మీతో వాళ్ళేంటంటే కూర్చొని మాట్లాడితే, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో, మేబీ ఆ టైంలో మీరేంటంటే, పర్వాలేదు అయిపోయిందేదో అయిపోయింది. ఇంక మేము ఇవన్నీ పట్టించుకోము. నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? అలా ఫీల్ అవ్వద్దు అని మీరు చెప్పొచ్చు. కానీ ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది? మేబీ ఇప్పుడు వీళ్ళు ఇలానే చెప్పొచ్చు. తర్వాత ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా ఫైట్స్ వచ్చినప్పుడు వీళ్ళేంటంటే మన మీద ఆ కసి తీర్చుకోవచ్చు అని అనిపించొచ్చు. మొత్తానికి ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి కదండీ! ఇప్పుడు మీకొక ఆలోచనలుండొచ్చు. వాళ్ళకి వేరే ఆలోచనలుండొచ్చు. మీరెలా అయితే ఇక్కడ అంటే ఒక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారు. లేకపోతే మీ మాట వినట్లేదు. లేకపోతే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఈ వ్యక్తి గురించి మీకు ఆల్‌మోస్ట్ అంతా తెలుసు అని అనుకుంటున్నారో, ఆ వ్యక్తి కూడా అంతేనండి. వాళ్ళు మనల్ని ఇష్టపడ్డారు కదా! మనమేంటంటే కొంతవరకు ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చాం. లేకపోతే మన లైఫ్‌లో అంటే ఒకళ్ళు మనకు సపోర్ట్ చేశారు కాబట్టి మనం వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాం. మేబీ ఇవన్నీ వీళ్ళకి చెప్పిన రోజు వీళ్ళేంటంటే మనల్ని టాంట్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా టైం చూసుకొని అంటే మాటలనొచ్చు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు అని భయం వాళ్ళకి కూడా ఉంటదండి. ఇది చాలా కామన్ అనమాట. సో, మీరేంటంటే ఈ వ్యక్తిపరంగా పెట్టిన ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అవ్వవండి. కానీ ఈ వ్యక్తిని ఇలా సస్పెక్ట్ చేస్తూ, వాళ్ళకి టైమొచ్చినప్పుడంతా ఈ విషయం గురించి మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుందంటే, వీళ్ళతో మనం మాట్లాడకపోతేనే బెటర్ అనే ఫీలింగ్‌కొచ్చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ వీళ్ళేదైతే చేస్తున్నారో అది వాళ్ళ లైఫ్, వాళ్ళ చాయిసెస్ అండి. ఇప్పుడు మీ లైఫ్, మీ చాయిసెస్ అనుకున్నప్పుడు, ఈ వ్యక్తి నచ్చితే ఈ వ్యక్తి కోసం మీరు అడ్జస్ట్ అవ్వాలి. లేదు అది మాకు కష్టం అనుకుంటే, ఈ వ్యక్తిని మీరు మొత్తానికే విడిచిపెట్టేయాలి. అంతేకాని ఇప్పుడు వాళ్ళని మీరు అంటే జడ్జ్ చేస్తారు. లేకపోతే వాళ్ళని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అని మీరు చూస్తున్నారు అంటే అదెలా అవుతుంది? ఇప్పుడు వాళ్ళు చేసుకున్న చాయిసెస్ అవి. ఆ చాయిసెస్‌ని ఎవరు జడ్జ్ చేయడానికి లేదండి. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఇష్టం లేదు అని కాదు. కానీ ఆ ఇష్టాన్ని ఎలా చూపించుకోవాలి? ఎలా చెప్పాలి? అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే సిట్యుయేషన్స్ అనేవి ఔట్ ఆఫ్ కంట్రోల్‌లా అనిపిస్తున్నాయి. సో మీరేంటంటే టైం వచ్చినప్పుడల్లా అంటే వాళ్ళకి ఏదైతే సోర్ స్పాటో దాన్ని మీరు టచ్ చేయకూడదండి. అది టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ట్రిగ్గర్ అవుతుంటారనమాట. ట్రిగ్గర్ అయ్యి అనవసరంగా మిమ్మల్ని వాళ్ళు ఇంటెన్షనల్‌గా హర్ట్ చేయడం కానీ, కావాలని చెప్పి కొన్ని మాటలు మాట్లాడడం, మిమ్మల్ని దూరం పెట్టడం, లేకపోతే బ్లాక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయండి. అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను అంటే, ఈ వ్యక్తి గురించి మీరు ఊహిస్తుంది నిజమే. వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఎలా బిహేవ్ చేస్తారు? ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు కొన్ని విషయాలేంటంటే వాళ్ళ దగ్గర మాట్లాడకూడదండి. చూసి చూడనట్టుగా ఊరుకోవాల్సుంటుంది. మీకేంటి అలా నచ్చక వాళ్ళు మీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరే వాళ్ళకి ప్రయారిటీ అవ్వాలి అని చెప్పి మీరేంటంటే వాళ్ళని ట్రిగ్గర్ చేశారనుకోండి. అది ఇంకా ఇంకా పెద్దదయిపోతుందండి. వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిదో మీకు తెలిసినప్పుడేంటంటే దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాల్సుంటుంది. అండ్ చూద్దాం యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, మీరేంటంటే ఎగ్జాస్ట్ అయిపోయారండి. అండ్ మీ హార్ట్ కూడా బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఎప్పుడైతే మీరు వీళ్ళకి టాప్ ప్రయారిటీ అవ్వలేదో డెఫినిట్‌గా అంటే, మీరు డిఫరెంట్ ఎమోషన్స్‌ని ఫీల్ అవుతున్నారు అని నేను అర్థం చేసుకోగలను. అదేంటంటే కోపం, బాధ అన్నీ వస్తున్నాయి మీకు. అంటే, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఫస్ట్. ఈ వ్యక్తి పరంగా ఎలా చేస్తే వీళ్ళు మీ కంట్రోల్‌లోకొస్తారు? లేకపోతే ఎలా చేస్తే మీ మాట వింటారు? ఇలా మీరేంటంటే, ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. చాలా వరకు అంటే ఈ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రాకపోవడం వల్ల మీకు కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానివల్ల ఏంటంటే మీరు వేరే వాళ్ళ మీద కోపం చూపించడం కానీ, లేకపోతే వేరే వస్తువుల మీద కోపం చూపించడం కానీ, ఇలాంటివి టైమ్ టు టైమ్ చేస్తున్నారు కానీ, అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. ఫస్ట్ మీరు కూల్‌గా ఉండండి.
రిలాక్స్ అవ్వండి. మీరలా టెన్షన్ పడుతూ ఏదో అయిపోవాలి అనుకున్నంత మాత్రాన అది అయిపోదు. ఎందుకంటే ఇది ఇప్పటికే కొంత దూరం వచ్చేసింది. ఇంకా అదేంటంటే తెగే వరకు లాగొద్దండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఈ వ్యక్తికి ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్నేంటంటే వాళ్ళు చూపించాలి అని అనుకోవట్లేదు. లేకపోతే దాని గురించి వాళ్ళు డిస్కస్ చేయాలి అనుకోవట్లేదంటే పార్షియల్‌గా మీరు కూడా రీజనే. మీ బిహేవియర్ వాళ్ళకి కూడా భయపెట్టొచ్చు. ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తి ఇలాంటి పనులు చేస్తున్నారు కదా! వీళ్ళు చాలా టాక్సిక్ అనుకోవచ్చు. కానీ వాళ్ళకి మీరు టాక్సిక్‌లా అనిపించొచ్చు. ఎందుకంటే వాళ్ళున్న సిట్యుయేషన్స్‌కి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. అది మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. బట్ మీరేంటంటే వాళ్ళ మీద కొన్ని ప్రెషర్ పెడుతున్నప్పుడు వాళ్ళకి మీరెలా అనిపిస్తారంటే టాక్సిక్‌లా అనిపిస్తారు. మీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే మిమ్మల్ని హర్ట్ చేయడానికి చూస్తారు. ఇవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. జస్ట్ పీస్ చేసుకోవడానికి చూడండి. ముందు మీతో మీరు పీస్ చేసుకోండి. ఈ వ్యక్తి ఆల్రెడీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. పోనీ అలా డిసప్పాయింట్ చేశారు కదా! కట్ చేసుకుంటారా అంటే అది మీరు చెయ్యట్లేదు. వాళ్ళ గురించి మనకెందుకులే ఇంక ఈ వ్యక్తిని మనం కంప్లీట్‌గా విడిచిపెట్టేద్దాం అని చెప్పి అలా కూడా మీరు చెయ్యట్లేదు. ఇక్కడ ఒకటండి ఆ వ్యక్తి కన్క్లూడ్ చేయకపోతే మీరైనా కన్క్లూడ్ చెయ్యొచ్చు. బట్ మీకది కాదు కదా కావాల్సింది. ఎక్కడో కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటే బావుంటుంది. లేకపోతే వాళ్ళతోని మళ్ళీ అంటే రీకనెక్ట్ అయితే బావుంటుంది అనే ఫీల్ మీకుండొచ్చు. మరి అవన్నీ జరగాలి అంటే మీరు పేషెన్స్‌గా ఉండాలండి. బ్యాలెన్స్ చేసుకోవాలి మీ ఎమోషన్స్‌ని. మీ ఎమోషన్స్ అనేవి చాలా ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నాయి. సో, కొంచెం చూసుకోండి. మీకు ఈ వ్యక్తి కావాలి అనుకుంటే ఇదే దారి. ఇంకా ఈ వ్యక్తి వద్దు అనుకుంటే అది మీ ఇష్టం అండి. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, ఈ కార్డ్ ఎందుకు నేను పెట్టాను అంటే, ఈ కార్డ్ చాలా వరకు ఫ్యాంటసీస్‌ని ఇండికేట్ చేస్తుందండి. వ్యక్తులేంటంటే టైమ్ టు టైమ్ చాలా విషయాలు ఇమాజిన్ చేసుకుంటుంటారు. వాళ్ళ లైఫ్‌లో ఉన్న వ్యక్తుల కోసమో, లేకపోతే మొత్తానికి ఇంకేమైనా పరిస్థితులుంటే వాటి కోసమో. ఇమాజినేషన్ అనేది చాలా సహజం అండి. కానీ అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది చాలా తక్కువ మంది అనాలిసిస్ చేస్తారు. అంటే కొంతమంది మాత్రమే రియాలిటీలో ఉంటారని చెప్పొచ్చు. మీ ఇమాజినేషన్స్‌కి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎవరైతే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ రియాలిటీని చూడగలుగుతారు. బట్ కొంతమందేంటంటే ఆ ఫ్యాంటసీస్‌లో ఉండడానికే ఇష్టపడతారు. ఎందుకంటే అట్‌లీస్ట్ అక్కడైనా సరే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ దొరుకుతుంది అని. బట్ ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే థింగ్స్‌ని నెగెటివ్‌గా కూడా ఇమాజిన్ చేసుకుంటుంటారు. అక్కడ అది లేకపోయినా సరే. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు టైమ్ టు టైమ్ కాంప్లికేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది అంటే అలాంటివి చెయ్యొద్దు అని చెప్తుంటది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే చాలామంది ఏంటంటే పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని చూసి కొంతమంది వ్యక్తుల్ని స్టడీ చేసి వాళ్ళు అదే అని ఒక కన్క్లూజన్‌కి వచ్చేస్తుంటారు. ఆ పాస్ట్‌లో వాళ్ళు చూసిన వ్యక్తి వేరు. ప్రెజెంట్‌లో చూసిన వ్యక్తి వేరు. ఎందుకంటే పాస్ట్‌లో ఉన్న వ్యక్తులు ఆ సిట్యుయేషన్ ప్రకారం వాళ్ళు అలా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మారొచ్చు. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. బట్ ఏదైనా సరే పాస్ట్‌లో కూడా ఎక్కువ ఉండకూడదు అని చెప్పే కార్డ్ అండి ఇది. సో, చూద్దాం అసలిప్పుడు. ఈ వ్యక్తి కోసం మీరు ఊహిస్తుంది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు చూద్దాం. హ్మ్. సో, ఆల్మోస్ట్ ఈ రోజైతే నేను నోటీస్ చేసిన ప్రకారం 3 కార్డ్ సెట్స్‌లో కూడా సిమిలర్ కార్డ్స్ వచ్చాయండి. సో, దాన్ని బట్టి నాకు అర్థమవుతుందేంటంటే ఆల్మోస్ట్ ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరి ఆలోచనలు కూడా కొంతవరకు సిమిలర్‌గా మ్యాచ్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తి పరంగా ఏంటంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పొచ్చండి. చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళ కోసం ఏంటంటే లిటరల్‌గా మీరేంటంటే ఎవరితో అయినా సరే ఫైట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పొచ్చు. అంటే ప్రతి మనిషికి ఒక్కొక్క సిట్యుయేషన్ ఉంటది వాళ్ళ లైఫ్‌లో. సో, ఆ సిట్యుయేషన్స్‌ని ఓవర్‌కమ్ చేసైనా సరే ఈ వ్యక్తితో ఉండాలి. ఈ వ్యక్తిని మీ లైఫ్‌లో ఉంచుకోవాలి. లేకపోతే వీళ్ళతో కనెక్షన్ అనేది పెంచుకోవాలి అని చెప్పి మీ సైడ్ నుంచి ఆ 100% ఎఫర్ట్స్ నాకు కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రయత్నాలైతే మాత్రం గట్టిగానే చేశారని చెప్పొచ్చు. సో, ఇలా మీరేంటంటే ఈ వ్యక్తి గురించి అలా ప్రయత్నాలు చేసి, చేసి చాలా చైల్డిష్‌గా థింక్ చేయడం, లేకపోతే ఏవో కొన్ని మాత్రమే చూడడం, మిగతావి విడిచిపెట్టేయడం అలాంటివి కూడా చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఈ వ్యక్తి అంటే మీకున్న ఆ ఇష్టం చాలా ఎక్కువ కదా! సో, అంత ఇష్టం వల్ల మీరేంటంటే
కొన్ని మాత్రమే నోటీస్ చేశారు. కొన్ని నోటీస్ చేయలేదనే చెప్పొచ్చు. ఈ కార్డ్ అయితే చాలా సిగ్నిఫికెంట్‌గా ఈరోజు రీడింగ్స్‌లో వచ్చిందండి. సో, నాకు అర్థమవుతుంది ఏంటంటే, వ్యక్తుల గురించి మీరేంటంటే కొంతవరకే స్టడీ చేశారండి. ఆ కొంతవరకు స్టడీ చేసిందే అంతా అని ఫీల్ అవుతున్నారు. నిజానికి మీరు చూసింది అంతా కాదండి, కొంతే. ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలే కానీ ఇంకా చాలా చాలా ఉంది. అంతవరకు మీరు అంటే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఉంటే అదే చాలు. లేకపోతే వాళ్ళ పరంగా ఆ కేరింగ్, ఎఫెక్షన్ మీకు దొరికితే అదే చాలు అని ఆ మైండ్ సెట్‌లోనే ఉన్నారు కానీ, ఇంకా చాలా చాలా ఉంటుంది. డీప్‌గా తెలుసుకోవాల్సింది ఉంటుంది అని మాత్రం మీరు నోటీస్ చేయలేదు. సో, దానివల్ల ఏంటంటే, ఈ వ్యక్తి పరంగా మీరు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు, లేకపోతే వాళ్ళేంటంటే కొంతవరకు మీ కంట్రోల్‌లో లేకపోవడం, లేకపోతే టైమ్ టు టైమ్ అంటే ఒక్కొక్కలా బిహేవ్ చేయడం, లేకపోతే ఒక్కొక్కలాంటి రెస్పాన్స్ ఇవ్వడం, ఇలాంటివి జరగడం వల్ల మీకేమనిపించిందంటే సిట్యుయేషన్స్ ఇంకా మీ కంట్రోల్‌లో లేవనిపించిందండి. లైక్ ఏంటంటే ఇంక ఈ వ్యక్తిని మీరు కంట్రోల్ చేయలేరు. లేకపోతే వీళ్ళని మీరు హ్యాండిల్ చేయలేరు. థింగ్స్ అనేవి వర్కౌట్ చేసుకున్న టైంలో వర్కౌట్ అవ్వలేదు. సో, ఇప్పుడు మాత్రం కొత్తగా వీళ్ళని ఎలా వర్కౌట్ చేసుకోగలరు? వీళ్ళ బిహేవియర్ మారుతది. లేకపోతే వీళ్ళేదో మిమ్మల్ని జెంటిల్‌గా ట్రీట్ చేస్తారు. ఆ నమ్మకం అనేది మీకు లేదండి. దానికి రీజన్ ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి వీళ్ళ మీద చాలా ఎఫర్ట్స్ పెట్టేశారు. సో, మీరు కూడా అందుకే తొందరగా కన్క్లూజన్‌కి వచ్చేసారనమాట. ఇంక వీళ్ళు ఇలానే ఉంటారు. లేకపోతే వీళ్ళలో మార్పు రాదు. వీళ్ళ మైండ్ సెట్ ఇదే. అలా మీరేంటంటే ఒక కన్క్లూజన్‌కి రావడం జరిగింది. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తులు నిజానికి కంట్రోల్‌లోకి రాకపోవడం అంటూ ఏం లేదండి. వీళ్ళని మీరేంటంటే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. కాకపోతే అది ఎలా, ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు అని చెప్పొచ్చు. వీళ్ళ గురించి మీరు అనుకుంటుందైతే మాత్రం 100% నిజం కాదు. అలా అని చెప్పి ఎంతో కొంత నిజమని అనడానికి కూడా ఏం లేదండి. ఎందుకంటే, ఆ వ్యక్తుల్ని మీరు కంప్లీట్‌గా ఇంకా స్టడీ చేయలేదు. కంప్లీట్‌గా స్టడీ చేసుంటే మీకు అర్థమయ్యి ఉండేది. వాళ్ళెలాంటి వాళ్ళు అని. ఒకవేళ ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి, లేకపోతే వీళ్ళతో జర్నీ కంటిన్యూ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే, మీరు చూసే విధానం మార్చుకోవాలండి. వీళ్ళతో మీకేంటంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది అవసరం. మీరేంటంటే ఈ పాస్ట్‌లో ఏ పర్సన్ అయితే చూసారో, ఆ పర్సన్‌నే అలా హోల్డ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తికి మీరు అంటే నీడీ అయిపోయారనమాట. బాగా అటాచ్‌మెంట్ పెరిగిపోయింది. సో, ఈ అటాచ్‌మెంట్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ సైడ్ నుంచి అంటే మీకు కొంత పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయినా, లేకపోతే వాళ్ళేదో అంటే మిమ్మల్ని ఒక డిస్టెన్స్‌లో పెట్టినా సరే మీరది తీసుకోలేకపోతున్నారండి. ఈ వ్యక్తిని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు. కాకపోతే అది ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోతుందనమాట. ఇలాంటి వ్యక్తుల్ని డీల్ చేయాలి అంటే కొంతవరకు వాళ్ళకి ఆ టైము, స్పేసు ఇవ్వాలండి. వాళ్ళనేంటంటే కొంత జెంటిల్‌గా డీల్ చేయాల్సుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు మేమెప్పుడు జెంటిల్‌గానే డీల్ చేసామండి. వీళ్ళనైతే చాలా చూసుకున్నాం. లేకపోతే చాలా బాగా ట్రీట్ చేసామని. ఇప్పుడు మీలో కొంతమందుంటారు. వాళ్ళేంటంటే కంటిన్యూస్‌గా ఒక వ్యక్తి రిప్లై ఇవ్వకపోతే అలా 100 మెసేజెస్ పెడుతుంటారు. ఒక్కసారి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే అలా కంటిన్యూస్‌గా కాల్స్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మందుంటారండి. బట్ ఆ వ్యక్తులకి అది నచ్చకపోవచ్చు. మీ అప్రోచ్ అనేది వాళ్ళకెలా అనిపించొచ్చంటే కొంతవరకు టార్చర్‌లా అనిపించొచ్చు. అంటే అది మీకు అనిపించకపోవచ్చు. మీరేంటంటే అది కేరింగ్ అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళకి కేరింగ్‌లా అనిపించకపోవచ్చు. లేకపోతే కొన్ని మాటలు మీరు మాట్లాడుతుంటారు. ఆ మాటలు వాళ్ళకేంటంటే బాగా ఫ్రస్ట్రేటింగ్‌గా అనిపించొచ్చు. ఫ్రస్ట్రేటింగ్ అని కాకపోయినా సరే వీళ్ళేంటి మనకింతలా జెల్ అయిపోతున్నారు అనే ఫీలింగ్ రావచ్చు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరండి. కొంతమంది ఇంట్రోవర్ట్ టైప్ ఉన్న వాళ్ళైతే ఎవరితో కూడా వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అనుకోరు. వాళ్ళ అప్రోచ్ అనేది వేరేగా ఉంటుందనమాట. సో, ఈ వ్యక్తి బట్టి మీ అప్రోచ్‌ని మీరు మార్చుకోవాలండి. మీ సైడ్ నుంచి కూడా కొంత మార్పులు అవసరం. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీరు ఊహించుకుంటుంది మేబీ మీరనుకోవచ్చు నిజమని. కాకపోతే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, ఈ వ్యక్తులు మీరనుకుంటున్నంత బ్యాడ్ పర్సన్స్ అయితే కాదండి. వాళ్ళంత టాక్సిక్ కూడా కాదు. ఈ కార్డ్స్ ప్రకారం నాకైతే అనిపిస్తుందేంటంటే, వాళ్ళు టాక్సిక్ అయితే కాదండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే, ఈ వ్యక్తిని మీరు చూసే విధానం మార్చుకోవాలండి. ఈ వ్యక్తిని మీరు ట్రీట్ చేసే విధానం ఎలా ఉండాలి అంటే, ఏదో మరీ హార్ష్‌గా కాదు. అలా అని చెప్పి మరీ జెంటిల్‌గా, మరీ ప్లీజింగ్‌గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ టైం వాళ్ళకివ్వండి. వాళ్ళ స్పేస్ వాళ్ళకివ్వండి. మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. ఎందుకంటే ప్రతి రిలేషన్‌షిప్‌కి బౌండరీస్ అనేవి అవసరం అండి. ఈ బౌండరీస్ మీరు సెట్ చేయకుండా మీరేంటంటే వాటిని టైమ్ టు టైమ్ క్రాస్ చేస్తుంటే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు.
అంటే మీరనుకోవచ్చు వాళ్ళు మా బౌండరీస్‌ని క్రాస్ చేస్తున్నారండి అంటే, అది ఎవరి తప్పు? మీ తప్పే. ఎందుకంటే మీరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు క్రాస్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు కూడా స్టార్టింగ్ నుంచి కొన్ని బౌండరీస్ సెట్ చేసుకుంటే, అసలు అది వాళ్ళెందుకు క్రాస్ చేస్తారు? వాళ్ళు కూడా భయపడతారు. వాళ్ళేమైనా అందరి దగ్గర బౌండరీస్ క్రాస్ చేసుకొనే ఉంటున్నారా? లేదు కదా! అంటే మీతో ఉన్న కనెక్షన్ బట్టి, లేకపోతే మీరు వాళ్ళకిచ్చిన చనువు బట్టి ఉంటుందది. సో, మీరేంటంటే వాళ్ళని అంటే ఒక జోన్‌లో పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే రిస్ట్రిక్ట్ అయ్యి ఉండాలండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇప్పటి వరకు ఎలా వెళ్ళింది? మీరేం మాట్లాడుకున్నారు? ఇదంతా అనవసరం అండి. ఇక్కడి నుంచి మాత్రం మీరు ఒక కొత్త వ్యక్తిలా, ఒక కొత్త వేలో ఈ వ్యక్తిని అప్రోచ్ అవ్వాల్సుంటుంది. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తిని మీరు కట్ చేయండి. ఈ వ్యక్తి చాలా టాక్సిక్ ఇవన్నీ చెప్పే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే నాకు ఎక్కడా కూడా వీళ్ళు టాక్సిక్‌లా అనిపించట్లేదు. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని లేకపోతే వాళ్ళు ఇలానే ఉండాలి, అలానే ట్రీట్ చేయాలి. లేకపోతే అలా ట్రీట్ చేయకపోతే వాళ్ళొక రాంగ్ పర్సన్. వాళ్ళకి ఇంకేవో కనెక్షన్స్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళకి మీరు ప్రయారిటీ కాదు అని ఇలా మీకు మీరే కొన్ని ఇమాజిన్ అయితే చేసుకోవద్దండి. ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పాస్ట్‌లో ఏ పర్సన్‌నైతే చూసారో లేకపోతే అంటే ఇలానే వీళ్ళుండాలి అని మీ మైండ్ సెట్‌ని ట్యూన్ చేసుకున్నారో, ఇప్పుడు మాత్రం అలా కుదరదండి. మీరు చూసే విధానం మార్చుకోవాలి. మెయిన్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా, ఈ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి సైడ్ నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, వీళ్ళ సైడ్ నుంచి మాట్లాడడానికి ట్రై చేస్తారో, లేకపోతే వీళ్ళ మైండ్ సెట్ ప్రకారం మిమ్మల్ని మీరు మార్చుకుంటారో, మీరు ఎక్కువ హర్ట్ అవ్వరండి. ఇక్కడ మీరేంటంటే డిసప్పాయింట్ అవుతున్నారు ఈ వ్యక్తి వల్ల. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి మీద మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అని చెప్పొచ్చు. లేకపోతే మీరెలాంటి కేరింగ్ చూపిస్తున్నారో, ఆ వ్యక్తి మీకు అలాంటి కేరింగే చూపించాలి అనుకుంటున్నారు. అంటే ఒక్కొక్కలు అప్రోచ్ ఒక్కొక్కలా ఉంటుందండి. ఈ వ్యక్తి మేబీ తక్కువ మాట్లాడి, తక్కువ అంటే అప్రోచబుల్‌గా ఉండొచ్చు. మీరేంటంటే కొంచెం ఎక్స్‌ట్రోవర్ట్ టైప్ అయ్యి ఉండొచ్చు. మీరు ఇంట్రోవర్ట్ అయినా స్టిల్ ఈ వ్యక్తి దగ్గర మీరు ఎక్స్‌ట్రోవర్ట్‌లా ఉండొచ్చు. ఇలా మొత్తానికి ఏదున్నా సరే నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి మీద అయితే మీకు కంట్రోల్ ఉందండి. మీరు అనుకుంటున్నారు. సిట్యుయేషన్స్ ఔట్ ఆఫ్ ద కంట్రోల్ అయిపోయాయి. ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళు కాదు. మనం అలా అనుకున్నాం. సో, వాళ్ళేంటంటే ఇదే. అలాంటి కన్క్లూషన్‌కైతే అప్పుడే రావద్దండి. ఎందుకంటే అలాగా కన్క్లూషన్‌కి వచ్చేస్తే ఏమవుతుందంటే మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ వ్యక్తి పరంగా అయితే నాకు ఎక్కడ పెద్ద కాంప్లికేషన్స్ ఏం కనిపించట్లేదు. మేబీ ఒకవేళ ఈ వ్యక్తి మీకు తెలిసి ఏమైనా తప్పు చేసినా సరే, ఈ వ్యక్తికైతే మీరు అంటే ఇంకో ఛాన్స్ ఇవ్వొచ్చండి. అది మీ ఇష్టం. ఎందుకంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవాలి. బట్ ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం నాకంత నెగెటివ్‌గా అయితే ఏం కనిపించట్లేదు. సో, నేను అందుకే ఈ వ్యక్తి గురించి ఎక్కడా కూడా నెగెటివ్‌గా ఏం మాట్లాడట్లేదు. మేబీ వాళ్ళేంటంటే కొంచెం తక్కువ మాట్లాడి, తక్కువ అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంతమంది ఉంటారండి. ప్రాక్టికల్‌గా థింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా ప్రాక్టికల్‌గా థింక్ చేసే వాళ్ళకి కొన్ని నచ్చకపోవచ్చు. లేకపోతే కొంత అవకాశం ఉండకపోవచ్చు. అవి మీరు ఆలోచించాలండి. అది వాళ్ళ తప్పు కాదు కదా! సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, చెప్పాను కదండీ! మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ సెల్ఫ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వ్యక్తి గురించి అనాలిసిస్ చేయాలి. మీ గురించి కూడా మీరు చేసుకోవాలి. ఎందుకంటే మీ యాక్షన్స్ బాలేవు కాబట్టి ఇలాంటి కార్డ్ వచ్చింది. ఇలాంటి కార్డ్ ఒకటి వచ్చింది అంటే మీ లైఫ్‌లోని మీరు అంటే ఈ వ్యక్తి పరంగా ఏం చేస్తున్నారు? లేకపోతే ఎలా అప్రోచ్ అవుతున్నారు? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అది ఎంతవరకు కరెక్ట్? ఇలా కొన్ని రియలైజ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. అండ్ మీరు ఆలోచించే విధానం కూడా మార్చుకోవాలి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అన్నిటికి ఎమోషనల్ అయిపోద్దండి. ఈ వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేశారని ఫీల్ అవ్వండి. అలానే వీళ్ళు కానీ రైట్ చేస్తున్నా సరే అది రైట్ అని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఆ రైట్ చేస్తుంది మీ ఫేవర్‌లో లేకపోవచ్చు. అంత మాత్రాన అది రైట్ కాకుండా పోదు కదా! సో, అలా ఆలోచించండి. ఎందుకంటే మీలో కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే కరెక్టే చేస్తున్నా సరే అది మీకు హర్టింగ్‌గా ఉంటున్నా సరే మీరేంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. థింగ్స్ ఎందుకంత అన్‌ఫెయిర్‌గా ఉన్నాయి అని చెప్పి ఫీల్ అవుతుంటారు. బట్ అన్‌ఫెయిర్ ఏముందండి అదే రైట్ కదా! సో, అందుకే వాళ్ళు అదే చేస్తున్నారు. ఇలా మీరేంటంటే ఆలోచించాలి. అలా మీరు ఆలోచించాలి అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేయాలి. మీలో చాలామంది నిజంగానే ఫ్యాంటసీస్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఆర్ థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో, ఈ రోజు నుంచి అయినా సరే అవి మానేయండి. స్ట్రెయిట్‌గా థింక్ చేయండి అండ్ షార్ప్‌గా ఉండండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏమైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కరెక్ట్‌గా గెస్ చేయాలండి. మీలో చాలామంది అంటే నా దగ్గరికి వస్తుంటారు. సో, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే అసలు ఫస్ట్ ఆ ఎదుటి వ్యక్తి చెప్తుందేంటో మీకు అర్థం అవ్వట్లేదు.
లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళొకటి చెప్తే మీరు ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళొక సిట్యుయేషన్‌లో ఉంటే అది మీకు ఇంకోలా అర్థమవుతుంది. ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్ అనేది రిలేషన్‌షిప్స్‌లో చాలా ఎక్కువగా ఉంటున్నట్టుగా మాత్రం నేనైతే నోటీస్ చేశాను. సో, నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ రోజు వరకు ఏదైతే అయిపోయిందో అది అయిపోయింది. అక్కడితో విడిచిపెట్టేయండి. ఈ రోజు నుంచి మాత్రం థింగ్స్‌ని కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయడానికి చూడండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ఇవైతే కొన్నిటిని విడిచిపెట్టేయాల్సి ఉందండి. విడిచిపెట్టేసి మళ్ళీ మీరు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే నాకు కనిపిస్తుంది. లేదు మేము అలా విడిచిపెట్టేసి స్టార్ట్ చేయలేం. మాకసలు ఈ వ్యక్తే వద్దు. మాకు వీళ్ళతో ఏ పని లేదు అని మీరు అనుకున్నట్టయితే మొత్తానికే ఎండ్ చేసుకోండి. అంతేకాని మీలో కొంతమంది ఉంటారు. నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటది. లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటది. బట్ మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేస్తే మాట్లాడడానికి చూస్తారు. అవన్నీ ఎందుకండి? ఒకేసారి మాట్లాడి స్ట్రెయిట్‌గా ఏదో ఒకటి డిసైడ్ చేసుకుంటే మీరు కూడా ఇంతలా స్ట్రగుల్ అవ్వరు కదా! సో, ఒకసారి థింక్ చేయండి. మీ లైఫ్‌ని ఏంటంటే మీరే కాంప్లికేట్ చేసుకోవద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, ఈ కార్డ్ ఈరోజు స్పెసిఫిక్‌గా పెట్టడానికి రీజన్ ఏంటంటే, మీలో చాలామంది ఏంటంటే థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకుంటుంటారండి. ఫ్యాంటసీస్‌లో ఉంటుంటారు. మీకు మీరే అంటే కొన్నిసార్లు గుడ్ థింగ్స్ ఇమాజిన్ చేసుకుంటారు. కొన్నిసార్లు బ్యాడ్ థింగ్స్ ఇమాజిన్ చేసుకుంటుంటారు. బట్ టైమ్ టు టైమ్ మనిషికి ఏంటంటే ఈ ఆలోచనలనేవి ఆగవండి. అలా మైండ్‌లోకి ఏదో ఒకటి వస్తూనే ఉంటది. రకరకాలుగా థింక్ చేస్తూనే ఉంటారు. ఇదేంటంటే ఒక ప్రాసెస్ అనమాట. ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. సో, మీరిలా ఇమాజిన్ చేసుకోవడం వల్ల అసలు మీ లైఫ్ ఎటు వెళ్తుంది? లేకపోతే మీ రిలేషన్‌షిప్ అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మాత్రం మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేయరండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే మీరు ఇమాజిన్ చేసుకున్న దానికి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ మీరేంటంటే ఇమాజిన్ చేసుకుందే నిజం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఫీల్ అవుతుంటారు. సో, ప్రాక్టికల్‌గా థింక్ చేయాలండి. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే కానీ రియాలిటీ ఏంటనేది అర్థం చేసుకోలేరు. మీలో కొంతమంది ఉంటారు. వాళ్ళేంటంటే పాస్ట్‌లో స్టక్ అయిపోయి ఉంటారనమాట. పాస్ట్‌లో ఒక సిట్యుయేషన్‌ని, ఒక పర్సన్‌ని చూసి వాళ్ళదే అని ఒక కన్క్లూజన్‌కి వచ్చేస్తారు. సో, పాస్ట్‌లో ఉన్న పర్సన్ ప్రెజెంట్‌లో చేంజ్ అవ్వచ్చు. వాళ్ళకున్న సిట్యుయేషన్స్ వల్ల. బట్ మీరేంటంటే పాస్ట్‌లో పర్సన్‌నే చూసి అదే వాళ్ళు అనుకోని అదే ఫీలింగ్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని మిస్ అయిపోతుంటారండి. సో, అలాంటివి జరగకూడదు. అలా జరిగితే మీకు ఎప్పటికీ క్లారిటీ రాదు అని చెప్పి ఈ కార్డ్ చెప్తుంది. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తి పరంగా మీరు ఊహిస్తుంది ఎంతవరకు నిజం? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, కొన్ని కార్డ్స్ అయితే చాలా సిగ్నిఫికెంట్‌గా వచ్చాయండి. ఎందుకో తెలీదు కానీ ఆల్మోస్ట్ 3 కార్డ్ సెట్స్‌లో కూడా సిమిలర్ కార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి. అండ్ మీ విషయంలో కూడా ఏంటంటే ఈ వ్యక్తితోని ఏంటంటే మీరు కనెక్షన్ అనేది డెవలప్ చేసుకున్నారండి. అంటే వాళ్ళకి మీకు అటాచ్‌మెంట్ బావుంది కానీ ఎందుకో కానీ వాళ్ళకి స్లోగా మీరంటే ఒక నెగటివిటీ స్టార్ట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకో కానీ మిమ్మల్ని వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నట్టున్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే ఆ మూమెంట్‌లో ప్రెజెంట్ ఏంటి? లేకపోతే ఈ వ్యక్తితో ఫ్యూచర్ ఏంటి? ఇలాంటివి ఆలోచించలేదండి. జస్ట్ మీరెక్కడో వాళ్ళకి బ్యాడ్ అయ్యారు. సో, ఆ బ్యాడ్ అవ్వడం ఎలా వచ్చింది అంటే ఇంక అది అలా అదే ప్రాసెస్‌లో కంటిన్యూ అయిందనమాట. మీరు వాళ్ళకి ఎంత గుర్తింపు ఇచ్చినా లేకపోతే మీ సైడ్ నుంచి ఎప్పుడూ ఎఫర్ట్స్ పెడుతూ మీరేంటంటే వాళ్ళకెప్పుడూ చెప్పాల్సినవన్నీ చెప్తున్నా సరే వాళ్ళేంటంటే అది అర్థం చేసుకోలేకపోయారు అని మాత్రం నాకు అర్థమవుతుంది. అంటే మీకా గుర్తింపు రాలేదండి. వాళ్ళు మిమ్మల్ని గుర్తించలేదు అని చెప్పొచ్చు. మీరు గుర్తిస్తున్నంత సేపు బానే ఉంది కానీ, స్టిల్ వాళ్ళెందుకో కానీ మిమ్మల్ని మీరు ఎలా గుర్తించారో అలా గుర్తించలేదు అని మాత్రం నాకు అర్థమైంది. దానికి రీజన్ ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి మీరంటే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసిందండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే, ఇంకా ఇది జరగదు, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ అనేది వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా రావడం అయితే అయింది. అండ్ ఇప్పుడు ఆ వ్యక్తులేంటంటే, మీ గురించి న్యూట్రల్‌గా థింక్ చేస్తున్నారు. అంటే ఇది పాజిటివ్ కాదు, నెగెటివ్ కాదు. మీరు మాత్రం ఏమనుకుంటున్నారంటే, ఈ థింగ్స్ వర్కౌట్ అవ్వవు. మీరు ఆల్రెడీ అంటే వీళ్ళ కోసం కొన్ని ఊహిస్తున్నారు. లైక్ వీళ్ళ లైఫ్‌లో ఏదో జరుగుతుంది. లేకపోతే వీళ్ళకి ఎవరో మన మీద ఇలా చెప్పుండొచ్చు. లేకపోతే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో వాళ్ళేంటంటే
మనల్ని అలా అనుకోని ఉండొచ్చు. లేకపోతే ఇది జరిగింది అని చెప్పి మీకెక్కడో కొన్ని అనిపించొచ్చు. సో, అది 100% రైట్ అని చెప్తాను. మీరు ఏదైతే ఊహిస్తున్నారో అదే నిజమండి. ఇంక అందులో సెకండ్ థాట్ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఆల్రెడీ ఈ వ్యక్తి గురించి మీకు చాలా క్లారిటీ ఉందనే చెప్పాలి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఇక్కడ అంటే మీరు వీళ్ళని కరెక్ట్‌గా గెస్ చేశారని చెప్పొచ్చండి. వీళ్ళని కరెక్ట్‌గా మీరు స్టడీ చేశారు. సో, దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ వ్యక్తులు అదే. బట్ ఇక్కడ ఒకటండి మీరు ఈ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు కదా! లేకపోతే వీళ్ళ పరిస్థితి ఇది కదా! అని చెప్పి మీరు గివ్ అప్ కూడా చెయ్యాలి అనుకోవట్లేదండి. స్టిల్ ఎందుకో కానీ మీ సైడ్ నుంచి నాకు ఆ ఎఫర్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎక్కడో కానీ అంటే మేబీ ఇది ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు. అదేంటంటే మీరు ఏ తప్పు చేయలేదు. మీరెప్పుడూ కూడా కరెక్ట్ పర్సనే. వాళ్ళ పరంగా మీరెప్పుడూ సిన్సియర్‌గానే ఉన్నారు. లేకపోతే జెన్యూన్‌గానే ట్రై చేశారు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ట్రై చేస్తుండొచ్చు. మీ సైడ్ నుంచి ఆ వేలో అయినా ఎఫర్ట్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. అంటే ఇంకేంటో కాదండి. ఈ వ్యక్తితో మీరు కనెక్షన్ పెంచుకోవాలి. లేకపోతే రిలేషన్‌షిప్ డెవలప్ అవ్వాలి అని కాదు కానీ మీరు రైట్. మీరు ఎప్పుడూ కూడా వీళ్ళకేంటంటే అన్‌ఫెయిర్ థింగ్స్ చేయలేదు అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టుగా మాత్రం నాకిక్కడ అర్థమవుతుంది. బట్ ఎందుకో కానీ ఆ ప్రాసెస్ అనేది మీకు వర్కౌట్ అవ్వట్లేదండి. ఎలా చూసినా సరే మీకేమనిపిస్తుందంటే ఇంకా సిట్యుయేషన్ అనేది మీ చేయి దాటిపోయినట్టు అనిపిస్తుందనమాట. సో, దానివల్ల మీకేంటంటే ఫ్రస్ట్రేషన్ రావడం, కోపం రావడం, అసలు ఏం చేయాలో అర్థం అవ్వకపోవడం. అప్పుడప్పుడు ఈ వ్యక్తి మీద కూడా ఆ కోపాన్ని చూపించడం లైక్ ఏంటంటే ఇద్దరికీ ఆర్గ్యుమెంట్స్ జరగడం. ఇలాంటివి కూడా అవుతున్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఇంకొంచెం నెగెటివ్ అయిపోతున్నారనమాట. అది మీరు కూల్‌గా చెప్పడానికి చూస్తున్నా సరే మీ టోన్ వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఏదో కోపంగా చెప్తున్నట్టుగా లేకపోతే మీరు అంటే వాళ్ళ మీద ఆవేశపడుతున్నట్టుగా ఇలా వాళ్ళకి అది అర్థమవుతుందండి. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్ ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతున్నాయి. దానికి తోడు ఇక్కడ ఇంకొకటుంది. అదేంటంటే ఈ వ్యక్తులకి ఎవరు చెప్తున్నా అర్థం అవ్వట్లేదు. మీరు అలాంటి వ్యక్తి కాదు. మీ సైడ్ ఎవరైనా స్టాండ్ తీసుకొని ఆ వ్యక్తికి ఎవరైనా అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఎందుకు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పినా సరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీరు మీకోసం స్టాండ్ తీసుకుంటున్నారు. అది ఆ వ్యక్తికి నచ్చట్లేదు. సో, మీకెవరైనా సపోర్ట్ చేస్తుంటే కూడా వాళ్ళు కూడా ఈ వ్యక్తికి నచ్చట్లేదు అని చెప్పొచ్చండి. ఇక్కడ అంటే ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే నాకు కనిపిస్తుంది. అంటే ఈ థింగ్స్ అనేవి ఎంతలాగా ఎండ్ చేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి. ఈ వ్యక్తితో ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే బావుంటుంది అని మీకు అనిపిస్తున్నా సరే దానికి పాసిబిలిటీ అనేది మీకు కనిపించట్లేదనమాట. సో, దానివల్ల కూడా మీరు కొంత సఫర్ అవుతున్నట్టున్నారు. బట్ నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, ఇది చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుందండి. మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి వర్కౌట్ అవుతది కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే వెంటనే ఈ వ్యక్తి రియలైజ్ అయిపోయి, మారిపోయి, మిమ్మల్ని అర్థం చేసుకొని అవైతే జరగవండి. ఈవెన్ వాళ్ళేంటంటే ఆ టైంకి సైలెంట్‌గా ఉన్నా వాళ్ళు మీతో ఏ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకపోయినా వాళ్ళకి మనసులో మాత్రం చాలా ఆలోచనలుంటాయి మీ పరంగా. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే ఈ నెగటివిటీ వచ్చిందో ఇది పోవాలి అంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ కూడా క్లియర్ అవ్వాలండి. అది వాళ్ళకి వాళ్ళుగా సార్ట్ ఔట్ చేసుకోవాలి కానీ మీ తరపున ఎవరైనా మాట్లాడి లేకపోతే మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే వాళ్ళది అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు అని చెప్పొచ్చు. బట్ ఇది సార్ట్ ఔట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పుడు కొంత హెసిటేట్ చేసినా మిమ్మల్ని ట్రస్ట్ చేయడానికి లేకపోతే మీ పరంగా వాళ్ళేదైనా యాక్షన్ తీసుకోవడానికి సూన్ ఆర్ లేటర్ యూనివర్స్ ఏంటంటే ఒక ఛాన్స్ అయితే మీకిస్తుందండి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. కాకపోతే ఈ టైంలోనేంటంటే మీరు అనవసరంగా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. ఒకవేళ ఈ వ్యక్తితో మీకేంటంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండి లేకపోతే ఈ వ్యక్తితో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటే ఓకే. ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి అక్కడ ఏం లేదు. సైలెంట్‌గానే ఉండాలి. బట్ ఈ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ వ్యక్తితో ఫైట్ అయితే చేయొద్దండి. ఈ కార్డ్ చూస్తుంటే అర్థమవుతుంది. మేబీ మీరు రైట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం లేకపోతే మీ సైడ్ నుంచి ఎప్పుడూ ఎఫర్ట్స్ పెట్టారు అని ప్రూవ్ చేసుకోవడం కోసం మీరేంటంటే ఈ వ్యక్తితో ఫైట్ చేస్తారు అనిపిస్తుంది. ఈ వ్యక్తితో అలా ఫైట్ అయితే చేయొద్దు. ఎందుకంటే వన్స్ మీరు ఫైట్ చేశారు అంటే వాళ్ళు మిమ్మల్ని కట్ చేసుకోవడానికి చూస్తారండి. కంప్లీట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది కట్ అయిపోతుందని చెప్పొచ్చు. అంత దూరం మీకు తీసుకువెళ్ళడం ఇష్టం లేనప్పుడు ఏంటంటే ఇది స్లోగా జరుగుతుంది అని మాత్రం రియలైజ్ అవ్వండి. దీనికోసం మీరు కోపం తెచ్చుకొని ఆవేశపడిపోయి అంటే ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి మళ్ళీ రాంగ్ స్టెప్స్ వేసేస్తే ఏమవుతుందంటే మీరే ఇబ్బంది పడతారండి. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్.
సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీరు రైటే. మీరు ఒక హానెస్ట్ పర్సనే. అందులో నో డౌట్. కానీ మీరెంత హానెస్ట్ పర్సన్ అయినా సరే, ఆ వ్యక్తికి అది అర్థం అవ్వాలి అంటే, మీరు మీ టోన్‌ని రైజ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. తను మాట్లాడుతున్నప్పుడు, తను చెప్తున్నప్పుడు దాన్ని కూడా మీరు వినండి. ఎందుకంటే, ఈ వ్యక్తికి ఎక్కడ నెగటివిటీ వచ్చిందో, లేకపోతే వాళ్ళెందుకు అంత మిమ్మల్ని రాంగ్ సైడ్ చూస్తున్నారు అనేది మీకు తెలియాలి అంటే, మీరు వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలండి. వాళ్ళెందుకు మిమ్మల్ని అంత రాంగ్ వేలో చూస్తున్నారు అనేది మీకు తెలియాలి అంటే, వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలండి. అంటే మీరు తక్కువ మాట్లాడాలి, వాళ్ళెక్కువ మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరెక్కువ మాట్లాడుతున్నారు, వాళ్ళు తక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళెక్కువ మాట్లాడితేనే కదా మీకు తెలుస్తుంది అసలు వాళ్ళ మనసులో ఏముందో. సో, మీరేంటంటే తక్కువ మాట్లాడండి, వాళ్ళనే ఎక్కువ మాట్లాడనివ్వండి. అండ్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు ఎందుకలా మాట్లాడుతున్నారు, లేకపోతే అసలు వాళ్ళ మనసులో ఏముంది, ఇలాంటివి క్లియర్‌గా నోటీస్ చేయడానికి చూడండి. అండ్ ఆ వ్యక్తిని మీరు జడ్జ్ చేయొద్దండి. ఎందుకంటే మీరు అలా జడ్జ్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఇంకా ఇంకా ఇది పెద్దదయిపోతుంది. ఇంకా మొత్తానికే ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం జరుగుతుందండి. అలా అయితే చేయొద్దు. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి. అండ్ మీకసలు ఈ వ్యక్తిపరంగా ఏమనిపిస్తుంది? ఇది కరెక్టేనా? ఇలా కొన్ని ఆలోచించండి. మెయిన్ స్లో డౌన్ అవ్వండి. అంటే మీరు రైట్. మీ పాయింట్ అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం మీరేంటంటే ఈగర్‌గా ఉన్నారండి. సో, అంతైతే అవసరం లేదు. స్లో డౌన్ అవ్వండి. ఒక స్టెప్ బ్యాక్‌కి వెయ్యండి. ఎందుకంటే ఇది అయితే టైం కాదండి అలాంటి ఫైట్ చేయడానికి. అండ్ సిట్యుయేషన్స్‌ని కానీ, పర్సన్‌ని కానీ మీరేంటంటే పైపైన చూడొద్దండి. డీప్ డౌన్ కూడా అనాలిసిస్ చేయాల్సుంటుంది. ఎందుకంటే దీని రూట్ కాజ్ ఏంటనేది మీలో చాలా మందికి తెలియనట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఒకవేళ మీకు తెలిసినా సరే, ఇంకా ఆ వ్యక్తి అసలేం మాట్లాడతారు, వాళ్ళ మైండ్‌లో ఏముందనేది కూడా మీరేంటంటే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా తెలుసుకున్న తర్వాత మీరు దాని ప్రకారం యాక్ట్ చేయాల్సుంటుంది. యూనివర్స్ అయితే మాత్రం మీ ఇంట్యూషన్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేస్తుంటదండి. ప్రతి మనిషికి ఏంటంటే ఆ గట్ ఫీలింగ్ అనేది కొన్నిసార్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. సో, అది చెప్తున్నప్పుడు కానీ వాళ్ళు కరెక్ట్‌గా వింటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఒక రైట్ ట్రాక్‌లోకైతే వెళ్తారండి. సో, మీకు కూడా అదే జరుగుతుంది అని చెప్పొచ్చు. ఏదైనా సరే స్లో డౌన్ అవ్వండి. ఇప్పుడే అంటే ఒక కన్క్లూషన్‌కి వచ్చేసి ఒక డెసిషన్ తీసుకోవడం లాంటివైతే చేయొద్దు. ఎందుకు ఇది రైట్ టైమ్ కాదు అని యూనివర్స్ చెప్తుంది. మేబీ కొంతకాలం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. అదే బెటర్. మీకు ఆ వ్యక్తికి. లేకపోతే ఏమవుతుందంటే ఇద్దరికీ మధ్యలో మళ్ళీ పెద్ద పెద్ద ఫైట్స్ జరగడం, ఇది మళ్ళీ చాలా దూరం వెళ్ళడం ఇలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తిని మీరు కట్ చేసుకోవాలి అనుకున్నా ఒక పీస్‌ఫుల్ వేలో కట్ చేసుకోవడం మంచిదండి. లేదు ఒక వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి అనుకున్నా సరే పీస్‌నే చూజ్ చేసుకోవడం మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.